తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు దేవి చౌదరి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే తెలుగుదేశం నాయకులు వెంకయ్య చౌదరి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఎన్టీఆర్ సేవా సమితి అధ్యక్షులు చుండు బాలరెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఎన్టీఆర్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ సేవా సమితి ఉపాధ్యక్షులు చిగుడి రమేష్ నాయుడు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. చిగుడి రమేష్ నాయుడు గారు. స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఎన్టీఆర్ గారి గురించి చెప్పాలంటే ఒక రోజే కాదు, ఒక నెలే కాదు, చెప్పుకుంటా పోతే ఆయన గురించి ఎంతైనా చెప్పచ్చు. ఎందుకంటే స్టార్టింగ్ ఆయన మనకు సినీ ఫీల్డ్లో పరిచయం. ప్రతి ఒక్కరికి దేవుడు ఎలా ఉంటారో తెలియదు. ఒక మన ఎన్టీఆర్ గారిని చూసినప్పుడు ఏ క్యారెక్టర్ అయినా కానివ్వండి, ఏ దేవుడైనా కానివ్వండి, ఒక శ్రీకృష్ణుడు కానీ, ఒక శ్రీరాముడు కానీ, అలాగే ఇప్పుడు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి మన ఏడుకొండల వెంకటేశ్వర స్వామి కానివ్వండి, ప్రతి ఒక్కరిలో కూడా ఆయన అలా ఇమిడిపోయి దేవుళ్ళంటే ఇలాగే ఉంటారా అనే విధంగా మొదట ఆయన స్థానాన్ని సంపాదించుకున్నారు. ప్రతి ఒక్క ఆడపడుచు గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోయారు మొదట్లోనే. ఆ తర్వాత ఏదైనా సరే నేను ప్రజలకు నా వంతు సహకారంగా నేను చేయాలి అనే ఉద్దేశంతో రాజకీయ రంగంలోకి రావడం జరిగింది. మొదట్లో అప్పట్లో చాలా మంది పల్లెల్లో ఎంతో మంది నాటసారాలకు అలవాటు పడి తాగేసేసి వచ్చి భార్య బిడ్డల్ని కొట్టడం కానీ ఆ విధంగా చాలా ఇబ్బందులు పడేవారు. ఆయన చేసినటువంటి ఒక ప్రత్యేకత ఏదైనా ఉంది అని అంటే అప్పట్లో సారాను నిర్మూలించడం, అలాగే అప్పట్లో పేదలకి సహాయం చేయాలి నేను ఏదైనా అని అంటే మొట్టమొదట మనము వాళ్ళకు కడుపు నిండా అన్నం పెడితే అదే 10,000 అన్నట్టు మనం చేయగలిగేది. ఎంత సాయం చేసినప్పటికీ డబ్బు కానీ బంగారు కానీ తృప్తి అనేది ఇవ్వదు. కానీ ఒక అన్నం మాత్రమే నాకు చాలు సరిపోయింది అనే భావనకు వస్తారని కిలో 2 రూపాయల బియ్యాన్ని అప్పట్లో ఆయన పెట్టడం జరిగింది. అలాగే ఆడవాళ్ళ కోసం చాలా అంటే చాలా చేశారు. ఒకప్పుడు రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ గారు ప్రత్యేకత ఇచ్చినప్పటికీ అప్పట్లో అమల్లో ఉండేది కాదు. ఎందుకంటే అప్పట్లో ఇంట్లో సంపాదించే వాళ్ళు తక్కువ ఉండేవాళ్ళు కాబట్టి ఆడవాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చి చదువుకోమనే వాళ్ళు ఎవరు లేరనమాట. కానీ మన ఎన్టీఆర్ గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ఆడబిడ్డను చదివించాలి, మగవాళ్ళతో పాటు సమానం చేయాలి అనేది ఆ రోజు గట్టిగా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు పురుషుల కంటే కూడా ఆడవాళ్ళే ప్రథమ స్థానంలో ఉన్నారు. అవునే కదా? దీనికి మా ఆడవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎప్పటికీ ఆయనకి రుణపడి ఉంటారు. ఆయన మన మధ్య లేకపోయినప్పటికీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆయనకి ఎప్పటికీ రుణపడి ఉంటాము. మాకు స్పెషల్లీ ఆడవారికి మహిళలకి ప్రత్యేకత స్థానాన్ని ఇచ్చినందుకు, అలాగే ఏదైనా సరే తల్లిదండ్రుల ఆస్తుల్ని ఆడవారికి కూడా పంచాలి అనేది ఆయన చేసిన ఒక గొప్ప కార్యం. ఒకరు ఇద్దరు కాదు, చాలా మంది ఆడబిడ్డలు చాలా అంటే చాలా బాధపడ్డారు. దీని తర్వాత కనీసం కొంతమంది అయినా కూడా చాలా వరకు సంతోషపడ్డారు.
ఇప్పుడు మగవాళ్ళే ఇస్తున్నారు. అది కాదు, ఒకప్పట్లో ఉండే పరిస్థితులు వేరు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు. కాబట్టి ఎన్టీఆర్ గారి గురించి మనం ఎంత చెప్పినా తక్కువే. ఆయన సినీ ఫీల్డ్కి వచ్చినప్పటికీ నేను పుట్టను కూడా లేదు. కాబట్టి ఆయన గురించి మాట్లాడేది కేవలం నేను హిందీ మాట్లాడటమే. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి ఎన్టీఆర్ సేవా సమితి టీం అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ